కాస్త వంటింటి వైపు హౌ అంటుంది లేచి. వంటింట్లోకి వచ్చి యజమాని చెంచే ఎత్తుకుపోతుందేమో దానికి అనుమానం. అంత ఎలర్ట్గా ఉంటుంది అది డ్యూటీలో. ఆశ్చర్యం ఏంటంటే చెట్టు ఎంత ఎండలోనో నిలబడుతుంది, తాను కిందకొచ్చిన వాడికి నీడనిచ్చేస్తుంది. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో వచ్చే గుణం ఏమిటో తెలుసా అండి? లోభగుణము. ఈ లోభము మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంత అన్నది ఉండదు. ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంత కష్టపడి భగవంతుడు ఇందుకు ఈ లీల చేశాడు భాగవతంలో అంటే, భగవంతుడితో సమానంగా స్తోత్రం ఎవరిని చేస్తావో తెలుసా? ప్రయత్నపూర్వకంగా లోభగుణాన్ని పక్కన పెట్టి 10 మందికి సేవ చెయ్యాలని తాపత్రయపడిన వాడెవడున్నాడో వాణ్ణి పొగడడంలో వెనకంజ వేయకు. కృష్ణుడు చెప్పాడు ఆ మాట, నువ్వెవరివి కాదని చెప్పడానికి. చెయ్యాలి. అందుకే కృష్ణ భగవానుడు బలరాముణ్ణి స్తోత్రం చేశాడు. నీకు భాగవతం చదివితే అర్థం అవుతుందని గొప్పతనం ఏమిటో. మహాపురుషుల్ని సేవిస్తే, మహాపురుషుల జీవితం తెలుసుకుంటే నీలో ఉన్నటువంటి లోభగుణము విరిగిపోతుంది. గాడిద ఏం చేసింది? తాటిపండు తినదు, వాసన తెలియదు, వేరొకరిని తిననివ్వదు. కాబట్టి ఈ లీల పూర్తి చేశారు స్వామి. అయిపోయిందండి ఇంకక్కడికది. తరువాత కాళీయమర్దనం అనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం.